మరి సమయం దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవుడికి వేలాది వందనములు. కూడించిన మీ అందరికీ అదే దైవ సేవకి కూడా వందనాలు. మరి ప్రభు నామను బట్టి ఇంతవరకు ఈ క్రమ కోరికలు పాటలు ఆయన స్తుతించి వెంబడించున్నాము కనుక మరి ఈ నెల 6వ నెలలో మరొక మరి విశ్రాంతి దినములు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మరి దేవుని కృపను బట్టి ఆయన మహిమను బట్టి మనం అందరం కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుని వాక్యంలోకి వెళదామండి. ఎప్పుడు స్తుతించాలి? దేవుని వాక్యం మనం తెలుసుకుందాం. ఎప్పుడు దేవుని స్తుతించాలంటే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథము 71వ కీర్తన 71వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీ కీర్తితోను నీ ప్రభావముతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యము దేవుని సన్నిధిలో దేవుని ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఎప్పుడు దేవుని స్తుతించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఇక్కడ మరి 71వ కీర్తనలో 8వ వచనంలో నీ కీర్తితోను నీ ప్రభావముతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని ఎప్పుడు స్తుతించాలండి? ఎలా స్తుతించాలి? ఏ రీతిలో స్తుతించాలి? మన సమయం ఉన్నప్పుడా, లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడా, మన అవసరతలు కలిగినప్పుడా, మన కష్టాలను మన బాధలను మన ఇబ్బందులు దేవుని స్తుతించాలా? కానీ ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, మరి నేను ఎల్లప్పుడూ కూడా దినమంతా కూడా దేవుని మరి కీర్తిస్తున్నానని దేవుని వాక్యం చదువుతుంది. ఎవరి కీర్తి? దేవుని కీర్తి. దేవుడు ఆయన కీర్తింపబడిన దేవుడు, స్తుతింపబడిన దేవుడు. ఆయనే హరుడు, పూజకు హరుగుడు కనుక మరి ఆయన నామం ఎంతో బలమైనది, గొప్పది. ఆయన నామము కన్నా ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నట్టు వారు, లోకంలో ఉన్నట్టు వారు పరిస్థితులు మనం చూస్తున్నాము. కానీ మరి దేవుని సన్నిధిలో ఆయన నామమును బట్టి, ఆయన కీర్తన బట్టి మనము మన నోటుతో దినమంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన కీర్తి ఏంటంటే ఆయన ప్రతి నిత్యం కూడా మనకు అవసరతలను, కార్యాలను, ఇబ్బందులను, బలహీనతలను, మన ప్రయాణాలను, మన అవసరతలను ఎన్నో కార్యాలు జరిగించిన దేవుడు, ఎన్నో అవసరతలు మనకు తీర్చిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి అరణ్యంలో వారి నడిచినప్పుడు, అన్నము లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, ఉంటాకి లేనప్పుడు, మరి శత్రు సమూహంలో వాళ్ళని ఎంటాడినప్పుడు కూడా మరి దేవుడు వారిని తోడుగా ఉండి ఆయన మహిమ ప్రభావం బట్టి, ఆయన కీర్తిని బట్టి, ఆయన హస్తాన్ని బట్టి, ఆయన బలమును బట్టి మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక అందుకనే మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ మన నోటిని ఏముండాలంటే ఆయన కీర్తి ఉండాలి. ఆయన ప్రభావం ఎంతో విలువైనది, అమూల్యమైనది. ఆయన ప్రభావం మనకు ఉంటే ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, శ్రమలు వచ్చినా వాటిని చేయించగల దేవుని మనము దినమంతా కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉండేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. దినమంతా కూడా మనం ఎప్పుడు కూర్చున్నప్పుడు కొన్ని ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మాటే, ఆయన పాటే, ఆయన ఆలోచనే, ఆయన ఉద్దేశాలే, ఆయన సాక్ష్యమే, ఆయన చెప్పిన మాటలు బట్టి, వాక్యమును బట్టి దినమంతా కూడా ఆయన స్తుతించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. చాలా మంది నోటులో ఏముంటుందంటే అనేక మందిని తిడుతూ, కొడుతూ, లేకపోతే అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ మరి దినమంతా రోజంతా ఇలాగా వారు గడిపేస్తూ ఉంటారు. కానీ దేవుని మాటని ఏదో సాయంత్రం మాటలు లేదా పడుకున్నప్పుడు ప్రభు ఈ రోజంతా మమ్మల్ని కాపాడా, మా పనులకు తోడున్నారంటూ ఏదో నేను చిన్న స్థుతి ఆయనకి చెల్లించి మనం పడుకుండిపోయే పరిస్థితులు చాలా మందిలో కలుగుతాయి కనుక. కానీ ఇక్కడ దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది, కీర్తిని బట్టి, నీ ప్రభావ వర్ణతను బట్టి దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఏం నిండి ఉండాలంటే నోరు నిండి ఉండాలి. మన నోటిని జాగ్రత్త పరుచుకోవాలి, మన మాటని జాగ్రత్త పరుచుకోవాలి. మన ప్రభు నమ్మిన పిల్లలను కనుక ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ఉంటున్నామో, ఎక్కడ ఏది మాట్లాడుతున్నామో మనం ఆలోచన కలిగి మాట్లాడాలి.
దేవుని పిల్లలేంటో, ఆయన మహిమపరిచే నోరేంటో, ఆయన స్తుతించే నోరేంటో, ఆయన ఆరాధించే నోరేంటనేది ప్రజలందరూ కూడా మనల్ని బట్టి ఆయన మహిమ వచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం చేస్తుంది. కనుక చాలా మంది కుటుంబాల్లో ఇంట్లో అనుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, ఇరుగు వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, చెడ్డ మాటలన్నీ మాట్లాడుకొని చెడ్డ మాటలన్నీ అంటూ ఉంటూ మరి దేవుని సన్నిధిలో లేక ఆదివారం వచ్చినప్పుడు, క్రమాలు వచ్చినప్పుడు నాకు దేవుడే నా తోడు, దేవుడే నా సాకుడు, దేవుడే లేకపోతే మేము లేవు, దేవుడే మాకు అన్ని ఆధారం అంటూ అదే నోటితోటి చెడ్డ మాటలని మాట్లాడి అదే నోటితో మళ్ళీ ప్రభుని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, దేవుడే మాకు తోడని ఇటువంటి వారు కూడా మన మాటలో వింటూ ఉంటాం. కనుక ఎల్లప్పుడూ ఆయన రక్తంలో కడగబడిన మనము ఎప్పుడు కూడా మన ప్రవర్తన, మన పద్ధతిని, మన పరిస్థితిని మంచిగా ఉంచుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దినమంతా కూడా, ఈ రోజంతా కూడా, ప్రతిరోజు కూడా ఆయన స్తుతించే వారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. ఎప్పుడు స్తుతించాలి? దినమంతా కూడా స్తుతించాలి. పొద్దుడు లేచినాను, పనులకు వెళ్ళినా, ఎక్కడున్నా ఆయన మాటలే చెప్పాలి. నీ పక్కన ఎవరైనా ఉన్నా, నీతో పనిచేసిన, లేకపోతే నువ్వు ఎవరి మధ్యన ఉన్నా, దేవుడి వాటిని నీ సాక్ష్యం బట్టి, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, ఆయన చేసిన మేలుని బట్టి ఇలా స్తుతించు, ఆయన కనపరుస్తూ ఆయన మహిమపరిచినప్పుడు, ఆయన కీర్తిని అనేక మందికి మధ్యలోకి తీసుకువెళ్ళినప్పుడు ఆయన మహిమపరచబడతాడని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కనుక దినమంతా కూడా నా నోరు నిండి ఉన్నది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు, మన ప్రవర్తనలో ఉన్నప్పుడు, మన మనసులో ఉన్నప్పుడు మనకు ఎప్పుడు కూడా ఆయన స్తుతి మన నోటిలోనే ఉంటూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 146వ కీర్తన 2వ వచనం చదవండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. యెహోవాను స్తుతించుడు నా ప్రాణమా, యెహోవాను స్తుతించును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఎప్పుడంటే ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు కీర్తించాలంటే మన అవసరత తీరిపోయేవారుగా, మన కష్టాలు తీరిపోయేవారుగా, మనకు ఆయన చేసిన కార్యంలో అవసరాలు తీరిపోయేవారుగా ఆయన స్తుతించాలా, ఆయన జ్ఞాపకం చేసుకోవాలా? అలా కాదు. ఇక్కడ నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, అలాగే నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదని దేవుని వాక్యం చదువుతుంది. ఇక్కడ నేను బ్రతుకు కాలం ఎంతకు, మనం బ్రతికినంత కాలం కూడా ఆయన స్తుతించడం మర్చిపోకూడదు, ఆయన సన్నిధిలో ప్రార్థించడం మర్చిపోకూడదు, ఆయన సన్నిధిలో క్రమానికి ఆరాధనకి రావడం మర్చిపోకూడదు. ఆయన చేసిన కార్యం అనేక మంది మధ్యలో మరి చెప్పకుండా ఉండడం కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నేను బ్రతుకు కాలం అంతయు, ఎప్పటి వరకు బ్రతుకుంటావు, ఎంతకాలం బ్రతుకుంటావు, ఎంత వయసు వచ్చే వరకు నువ్వు బ్రతుకుంటావు, ఎప్పుడు కూడా నీ తరతరాలు, పిల్లలు, కుటుంబాలు నువ్వు చూసిన నీ స్తుతి మట్టి ఎలా ఉండాలంటే, నీ నోరు ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని, దేవుని మాటని నీ నోటిలో పెట్టుకోవాలి, దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. నా జీవిత కాలమని నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమని నా దేవుని కీర్తించెదను. ఆయన కీర్తనీయుడు, ఆయన ఘనమైన దేవుడు, ఆయన మహాత్స కార్యములు జరిగించగల దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలంటే, ఈ రోజుని స్తుతించడం మానేస్తున్నారు, దేవుని సన్నిధికి ఆరాధనకే రావటం మానేస్తున్నారు. కానీ ఈ రోజున నువ్వు బ్రతికి ఉన్నావంటే, జీవిస్తున్నావంటే ఆయన కృపే కదా, ఆయన సహాయమే కదా. ఆయన స్తుతించలేకపోతే ఇంకా నీ బ్రతికెందుకు? ఆయన స్తుతించలేకపోతే, ఆయన ఆరాధించకపోతే ఇంకా నీ జీవితం ఎందుకండి? ఆయన మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంగా ఆయన మనకి ఇచ్చినప్పుడు, ఆయన ద్వారా మనం కార్యములు పొందుకున్నప్పుడు, ఆయన ద్వారా మన అవసరతలు పొందుకున్నప్పుడు ఆయన స్తుతించడం మానటం మంచిదంటారా? మంచిది కాదు కదండి.
ఈ రోజున దేవుని స్తుతించడం మరిచిపోతున్నారు, దేవుని ఆరాధించడం మరిచిపోతున్నారు. బలహీనతలు, వ్యాధులు, బాధలు, కష్టాలు, ఆత్మీయంగా పడిపోవడం, ఏదో చిన్నది పెద్దది రావడం, అలా ఆత్మీయతలో పడిపోవడం, దేవుని స్తుతించడమే మరిచిపోతున్నారు. ఎప్పుడు స్తుతిస్తున్నారంటే కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ కుటుంబంలో కార్యాలు జరిగించినప్పుడు, లేదా ఏదైనా అవసరతలు కలిగినప్పుడు, ప్రభువా నీకు వందనాలు, నీ స్తుతినైనా నాకు ఈ అవసరత తీర్చయ్యా, ఈ కార్యాలు జరిగించమని అలా స్తుతించి దేవుని దగ్గర కార్యాలు పొందుకునేటువంటి చాలా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మన బ్రతుకు దినములన్నీ కూడా, నా జీవిత కాలం అంతే కూడా దేవుని స్తుతించడం మరిచిపోకూడదని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ నా బ్రతుకు కాలం అంతా కూడా నీవెంతవరకు బ్రతుకుంటావో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. ఆయన చేసిన కార్యాలు ప్రజల మధ్యలో ఘనంగా నువ్వు ఇచ్చినప్పుడు మరి దేవుడు నీ స్తుతిని బట్టి, నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆరాధన బట్టి, నీ ప్రార్థన బట్టి ఆయన ఇంకా నేను ఘనముగా హెచ్చించి నేను దీవిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ దినమంతా స్తుతించాలి, జీవిత కాలం అంతా కూడా స్తుతించాలి. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన మొదటి వచనం. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ దేవుని వాక్యం మనకి చదివిస్తుంది చూడండి. నేనెల్లప్పుడు యెహోవాను స్తుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడు కూడా, ఎప్పుడు కూడా నువ్వు బ్రతికినంత కాలం, జీవించినంత కాలం, ఎక్కడ ఉన్నా, చుట్టాల దగ్గరికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, నీ స్నేహితుల మధ్యలో ఉన్నా, దేవుని నమ్ముకొని ఉన్నావు కనుక, ఆయన దేవుడిని నువ్వు ఆశ్రయించున్నావు కనుక ఎప్పుడు కూడా స్తుతించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. ఎల్లప్పుడూ కూడా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఏముండాలి మన నోటిలో? ఆయన మాట ఉండాలి, ఆయన స్తుతించడం ఉండాలి. నీ స్తుతుల మీద ఆయన ఆశీర్వాదం కావాలి, నీ స్తుతుల మీద ఆయన్ని కూర్చోబెట్టాలి. అంతగా నువ్వు స్తుతించాలి, దేవుని స్తుతించాలి. మనం ఒకవేళ 2-3 ఎక్కడైనా మనం ప్రార్థన చేసినా, లేదా ఎవరి దగ్గరైనా మనం ఉన్నా, మన నోటిలో కూడా స్తుతి చెల్లించాలి, స్తుతించడం ఉండాలి. మనం క్రమంగా మనం ప్రార్థన చేస్తాం. సహోదరులు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వారితో ఏకీవించాలి, వాడు చేసిన ప్రార్థన బట్టి ఆయన స్తుతించాలి. ఎప్పుడు కూడా స్తుతి మౌనంగా ఉండకూడదు, లేకపోతే ఆలోచన ద్వారా పక్కన ఉండకూడదు. కానీ దేవుని నీ సహోదరులు ప్రార్థించినప్పుడు నువ్వు కూడా పక్కన ఉండి దేవుని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కార్యం కూడా ఎదురు చూడాలి. ఆమె ఎలాగైతే ప్రార్థన చేస్తుందో, అతడు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన ఏకీవించి ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఆయన మన నోటిలో ఆయన కీర్తి ఉండినట్లుగా, మనం ఎల్లప్పుడు కూడా మన నోటిలో ఆయన స్తుతి ఉండినట్లుగా ముందుగా మన వాక్యం అనేది మనలో ఉండినప్పుడు, మన పునాది బలంగా ఉన్నప్పుడు, మనం మందిరములో, సంఘములో దేవుని వాక్యంలో స్థిరపడినప్పుడే ఆయన స్తుతించగలుగుతాం. నామకార్థమైన స్తుతి కాదు, నామకార్థమైన అందరూ చూస్తున్నారని, అందరూ ఏదో గొప్పగా చెప్పుకోవాలని, అందరితో ఏదో నేను అనాలని అటువంటి ఆరాధన స్తుతి దేవుడు కోరుకుంటలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆత్మలో బలపడతావో, ఆత్మలో స్థిరపడతావో, వాక్యమందు నువ్వు ఎదుగుతావో, అప్పుడు నీ నోటులో యథార్థమైన స్థుతి వస్తుంది, నమ్మకమైన స్థుతి వస్తుంది, విశ్వాసంతో కూడిన స్థుతి నీలో కలుగుతుంది. కనుక అటువంటి స్థుతి దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ పెదవులతో ఆరాధించడం కాదు, కానీ లేదా పై విశ్వాసంతో అందరి మధ్యన నేనే బాగా లేదా స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఉంటున్నానని అనుకోవడం కాదు. కానీ ఇక్కడ నువ్వు సంఘంలో, సేవలో, దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడినప్పుడు ఆ స్థుతి వేరుగా ఉంటుంది. ఆ స్థుతుల మీద దేవుడు పరలోకం నుండి నీ దగ్గరికి దిగి వచ్చేస్తాడని దేవుని వాక్యం మనకి చదివిస్తుంది. కనుక నీ నోటిలో ఏముండదు, నీ ప్రవర్తనలో ఏముండదు, నీ మనసులో ఏముండదు, ఆయన స్తుతించలేకపోతున్నామేమో, ఆయన ఆరాధించలేకపోతున్నామేమో,
ప్రార్థించలేకపోతున్నాము, ఆయన గురించి అనేక మంది నువ్వు చెప్పలేకపోతున్నామేమో. అందుకని దేవుడు ఆయన సత్యమును మనము వివరించాలంటండి, ఆయన సత్యముల గురించి మనం ప్రకటన చేయాలంటండి. ఆయన సత్యమును మనం ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. కనుక ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే యథార్థమైన దేవుడు, ఆయనే నీతిమంతుడు. కనుక ఆయనలో ఏ పాపం లేదు కదండి, ఏ కపటం లేదు కదా, ఏ కల్మషం ఆయన లేదు కదా. ఆయన సత్యమైన దేవుడు కనుక సత్యములో మనం నడిపించడానికి లోకానికి దేవుడిగా వచ్చి ఉన్నాడు. కనుక ఆయన సత్యమును మనం ప్రకటించేవారిగా ఉండాలి. దినమంతా స్తుతించాలి, జీవిత కాలం అంతా కూడా స్తుతించాలి. నిత్యము కూడా ఆయన సత్యమును మనము వివరించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. 43వ కీర్తన చూసుకుందాం. 43వ కీర్తన 5వ వచనం చదువుదాం. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటంటే, ఇక్కడ నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కృంగి ఉన్నప్పుడు మనము దేవుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంటే కృంగి ఉన్నప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు ఆయన్ని స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ కృంగిపోయినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయలేము. చాలా మంది కూడా ప్రార్థన చేయలేరు, దూరంగా ఉంటారు. ప్రార్థన చేయాలనే మనసు కూడా వాళ్ళలో రాదు, ఆ తలంపు కూడా వాళ్ళలో ఉండదు. కానీ ఇక్కడ కృంగి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. మనం కృంగి ఉన్నప్పుడు ఆయన ఇంకా ఎక్కువగా స్తుతించాలి. కృంగి ఉన్నప్పుడే ఆయన ఇంకా ఎక్కువగా ఆరాధించాలి. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించుము, నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను. మన ప్రాణంతో చెప్పుకోవాలి. దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నానని అంటున్నాడు. ఇక్కడ మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. నీవేలా నన్ను తొందరపడుతున్నావు, ఈ స్తోత్రలేంటి, ఈ శ్రమలేంటి, ఇబ్బందులేంటి, బాధలేంటి, మనలో వేదన కలగ చేస్తున్న పరిస్థితులేంటి, నేను ఎందుకు ముందుకుపోతున్నాను, నేను ఎందుకు వేదన పడుతున్నాను, నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇబ్బంది పడుతున్నాను. నా మనసు నువ్వు నిబ్రమగా ఉండు, నెమ్మదిగా ఉండు, దేవుని యందు నిరీక్షించుము, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడే నీకు రక్షణకర్త, ఆయన నీ కార్యము జరిగిస్తాడు. అందుకే నీవన్నీ కూడా ఈ ఆలోచన, ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా బయటకు పంపించేసి మనం ఇంకా ఆయన స్తుతించేవారిగా, ఆయన ఆరాధించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక మరి కృంగి ఉన్న సమయంలో దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంటే కృంగి ఉన్నప్పుడు, వేదన, బాధలు, కష్టాలు, చాలా మంది కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు, కన్నీరు కాస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా దేవుని స్తుతించడం మర్చిపోకూడదు. పిల్లల వల్ల ఇబ్బంది వచ్చిన, భర్త వల్ల ఇబ్బంది వచ్చిన, భార్య వల్ల ఇబ్బంది వచ్చిన, నీకు ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించడం మట్టికి మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కృంగి ఉన్నప్పుడు సమయంలో నువ్వు ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చబడి ఆయన ఇంకా నీ స్తుతిని బట్టి ఆయన సంతోషించి నీ కార్యం చేయడానికి ఆయన వెంటనే దిగువచ్చే దేవుడు, నమ్మకమైన దేవుడు, సత్యమైన దేవుడు. కనుక అటువంటి దేవుడు మనం ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి ఇంకా సిగ్గుపడుతూ, వెనకపడుతూ, ఆరాధించలేక, ప్రార్థించలేకపోతూ ఇలా మనం చాలా మంది కూడా పరిస్థితులు ఉంటూ ఉంటారు. దేవుని స్తుతించండి. ఆరాధనలో ఆదివారం ఆరాధన చేస్తాం. ఆరాధన చేసినప్పుడు అందరూ కూడా ప్రార్థన చేయండి, చేతులు పైకెత్తండి. దేవుని స్తుతించిందంటే ఇద్దరు, ముగ్గురు, నలుగురు వారి స్వరములెత్తి దేవుని స్తుతిస్తూ ఉంటారు. అది కూడా బయటికి రాదు, అది కూడా గట్టిగా వినపడదు, ఏదో నోటులు అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరితోటైనా దెబ్బలాడమంటే, ఎవరితోటైనా మాట్లాడమంటే ఎంత గట్టిగా మాటలు మనకు వస్తూ ఉంటాయో.
కానీ దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించిన గంభీరంగా మనము దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 113వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. 113వ కీర్తన 3వ వచనం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతించదగినది. హల్లెలూయా. ఎప్పుడు వరకు అంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు కూడా యెహోవా నామము స్తుతించదగినది. నువ్వు పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా, నువ్వు పడుకునే వరకు కూడా ఆయన స్తుతిస్తూనే ఉండాలంటండి. ఆయన స్తుతిస్తూ ఉండమంటున్నాడు కదా. మన పనిలోకి వెళ్తున్నాం కదా, ఎదుటి వాటి మాట్లాడాలి కదా, మన యజమానితో మాట్లాడాలి కదా, మనం పని చేసుకోవాలి కదా. ఎలా స్తుతించగలుగుతామండి? ఎలాగా ఆయన మనం మనసులో తెచ్చుకోగలుగుతామని అనుకుంటున్నారా? లేదు. నీ ఆలోచన ఉన్నా, నీ పనిలో ఉన్నా, నీ కష్టంలో ఉన్నా, నీ ఇబ్బందుల్లో ఉన్నా, దేవుని స్తుతించడం మనసు అనేది నీకు ఉన్నప్పుడు, ఎంతమందిలో ఉన్నప్పుడు కూడా నీ ఆత్మ ప్రభుని స్తుతిస్తూ ఉంటుంది. నీ ఆత్మ దేవుని కనపరుస్తూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు, ఆలోచన కుంగిపోయే పరిస్థితులు నీలో ఉన్నప్పుడు కూడా మన మనస్సును మన అదుపులో పెట్టుకొని దేవునికి ఆ సమయాన్ని, ఆ మనసును దేవునికి ఇచ్చినప్పుడు దేవుని స్తుతించగలుగుతాడు. ఎంతమందిలోనే సిగ్గుపడగలిగి మనసులో దేవుని స్తుతిస్తున్నామని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతించదగినది. ఆయన నామమే ఘనమైనది. ఆయన నామం ప్రభావము గలది. ఆయన నామములో స్వస్థత ఉన్నది. ఆయన నామములో ఎన్నో ఘనమైన కార్యములు చేయగల దేవుడు, చేసిన దేవుడు, మన మధ్య ఆయన కార్యాలు ఉంచిన దేవుడు కనుక ఆయన నామమును స్తుతించడానికి వెనక్కి తగ్గకూడదు, ఆగిపోకూడదు, వెనకబడకూడదు. విశ్వాసులు ఇంకా ఆయన ఎంతో నిరీక్షణ ఉంచి, నా రక్షణకర్త దేవుడిని నేను ఇంకాను స్తుతిస్తాను, నా కష్టమును వెళ్ళిపో, నా శోధనను వెళ్ళిపో, నా ఇబ్బందిని వెళ్ళిపో, నన్ను ఎందుకు నా మనస్సులో మీరు పొంగదీస్తున్నారు, దేవునికి చోటేమైనా నా హృదయంలో ఎందుకు మీరు వస్తున్నారని ఎప్పుడైతే నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో ఉన్న చోట నీ ఇంటిలో నువ్వు నిలబడగలుగుతావో నీవు దేవుని స్తుతించగలుగుతావు. కనుక ఆ స్తుతే దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. కనుక మరి ఆయన మహిమను బట్టి, ఆయన కృపను బట్టి సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 45వ కీర్తన 45వ కీర్తన 17వ వచనం చదవండి. తరములన్నిటిని నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం, తరములన్నిటిని నీ నామమును జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలం నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించెదరు. తరతరాలు నిత్యము కూడా ఆయన స్తుతించాలని, సర్వకాలము కూడా. ఎప్పుడు వరకు అంటే నువ్వు బ్రతికినంతకాలం, జీవించినంతకాలం, నీ బ్రతుకు దినమునంత కూడా, నువ్వు సూర్యాస్తం వరకు, మరి సాయంత్రం వరకు కూడా, అలాగే నువ్వు కొనుక్కున్న సమయాల్లో మరి రోదన, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలని దేవుని వాక్యం చదువుతుంది. తరములన్నిటిని నామమును జ్ఞాపకముండినట్లు నేను చేయదును. సర్వకాలం నీ కృతజ్ఞాస్తుతులు. సర్వకాలం కూడా, ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా, నిత్యము కూడా ఆయనకి స్తుతులనే మనము వెళ్ళాలి. మనం స్తుతించడం ద్వారా చిన్నగా ఉన్న దేవుడు పెద్ద దేవుడు అయిపోతాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్తుతించడం ద్వారా ఆయనకి ఇంకా బలం వస్తుందంటండి. ఆయన బలవంతుడైపోతాడంటండి. మనం ఆయన స్తుతించడం ద్వారా, కనపరచడం ద్వారా, ఆరాధించడం ద్వారా, ఆయన మహిమపరచడం ద్వారా ఆయన ఇంకా బలవంతుడైపోయి మన మధ్యకి దిగి వచ్చే ఆత్మకార్యాలు మన మధ్యన చేయగల
గనక ఎప్పుడు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, ఏ రీతిలో స్తుతించాలి అంటే దినమంతా స్తుతించాలి, జీవితకాలం అంతా కూడా స్తుతించాలి, నిత్యము కూడా స్తుతించాలి, కృంగి సమయాల్లో కూడా స్తుతించాలి, అర్ధరాత్రి వేళ సమయాలు కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. కనుక మరి సర్వకాలం కూడా దేవుని స్తుతించమని దేవుని వాక్యం చదువుతుంది. కనుక నీ స్తుతిని బట్టి నీ కుటుంబం మార్చబడతారేమో, నీ స్తుతిని బట్టి నీ పిల్లలు మార్చబడతారేమో. దేవుని స్తుతించడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల, దేవుడితో మాట్లాడటం వల్ల దేవుడు నీ కార్యములు చేయగలుగుతాడేమో. ఆయన స్తుతించలేక, ఆరాధించలేక, సమయం ఇవ్వలేక, మరి దేవుని సన్నిధిలో దూరమైన పరిస్థితుల్లో నీకు ఇంకా ఆయన దగ్గర నుంచి వచ్చే కార్యాలకి ఎరగబడుతున్నాయేమో. ఎందుకనేది ఏంటనేది దేవుడు మనతో మాట్లాడిన వాక్యమును బట్టి మనం ఎలా స్తుతిస్తున్నామో, ఏ రీతిగా స్తుతిస్తున్నామో, ఇంకా ఆయన దగ్గరగా మన స్తుతి వెళుతుందో లేదో కదా అని మనం ఆలోచన కలిగి మన ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో మనం తగ్గించుకొని, ప్రార్థన ద్వారా మన హృదయాన్ని కూడా పరిశీలన చేసుకొని ఆయన స్తుతించి ఆయన దగ్గర మనము కార్యములు పొందుకునే వారిగా మనం ఉందాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.